1 టేబుల్ స్పూన్ ఆయిల్ చికెన్ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ధనియాలు, మిరియాలు, జీలకర్ర, తెల్లుల్లిపాయలు దోరగానే బాండల్లో వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా డ్రై పౌడర్గా చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం చికెన్లో యాడ్ చేసుకోవడమే. ఈ పౌడర్లో మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటాము. సో ఇప్పుడు బాండలు పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో చికెన్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి ఊరికనే అలా ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత మనం ఏంటంటే వాటర్ యాడ్ చేసాము, ఎందుకంటే ఇది కుక్ అవ్వాలి. ఇప్పుడు మనం ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తాము. ఇది కుక్ అయిన తర్వాత ఏం చేస్తామంటే మనం పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని 1/4 పక్కన పెట్టి దీంట్లో యాడ్ చేయాలి. ఇందులో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసేసేయాలన్నమాట. వాటర్ కన్సిస్టెన్సీ డ్రై కాకూడదు, అలా అని చెప్పేసి పూర్తిగా డ్రై అయిపోతే ఫ్రై అయిపోతుంది. సో ఒకసారి మసాలా వేసిన తర్వాత 5 మినిట్స్ ఫ్రై చేసి మళ్ళీ మిగతా మసాలా కూడా అందులోకి వేసేసి స్లో ఫ్లేమ్లోనే దీన్ని మనం ఫ్రై చేసుకుంటే ఈజీ అండ్ టేస్టీ హెల్దీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. మోర్ ఓవర్ దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. నోట్ దిస్ పాయింట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్